జేసన్ అనే ఓల్డ్ మ్యాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇతను ఆసియా దేశానికి చెందినవాడు. ఇక్కడ జనాలు తక్కువగా ఉండడం వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలు చిన్న చిన్న వాటి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడే యంగ్యూరి అనే ఒక రివర్ ఉంటుంది. అయితే వసంత ఋతువులో ఇక్కడ నీళ్లు చాలా తక్కువైపోతాయి. ఆ కారణం చేత అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఏర్పడతాయి. వాటికి ఓనర్స్ కూడా ఎవరు ఉండరు. అందువల్ల జేసన్ ఒక ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఉన్న మట్టిని బాగా పరిశీలిస్తాడు. ఈ ఐలాండ్ చాలా చిన్నది. అయితే జేసన్ ఆ మట్టిని పరిశీలించిన తర్వాత అక్కడ పంట బాగా పండుతుందని గ్రహిస్తాడు. కాబట్టి అక్కడ అతను పంట పండించాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత ఇక్కడ రష్యా వీళ్ళ దేశాన్ని కబ్జా చేయాలనుకుంటుంది. అయితే జార్జియా వీళ్ళ పక్కనే ఉన్న ఒక కంట్రీ. జార్జియా రష్యన్స్ వీళ్ళ దేశాన్ని కబ్జా చేయకుండా వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటుంది. అందువలనే ఇక్కడ ఉన్న ప్రజలకి పంట పొలాలు ఉండవు. ఒకవేళ ఉన్న యుద్ధంలో అవి పూర్తిగా నాశనం అయిపోతాయి. కాబట్టి జేసన్ ఇప్పుడు ఆ చిన్న ఐలాండ్లో పంట పండించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను తర్వాత రోజు కొన్ని కర్రలు తీసుకుని వస్తాడు. ఎందుకంటే అతను పంట పండించే వరకు ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంటాడు. సో ఇక్కడ అతని వయసు చాలా పెద్దది కాబట్టి అతను ఎక్కువగా కష్టపడలేడు. కాబట్టి అతి కష్టం మీద అతను 4 కర్రల గుడిసె వేసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత అతను తిరిగి తన గ్రామానికి బయలుదేరతాడు. వీళ్ళంతా కూడా అడవి మధ్యలో నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే సోల్జర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా సేఫ్గా అక్కడే ఉంటారు. తర్వాత రోజు జేసన్ మళ్ళీ ఆ ఐలాండ్కి వస్తాడు. ఇప్పుడు అతను తన మనవరాలి రియాని కూడా అక్కడికి తీసుకొస్తాడు. రియాకి తన గ్రాండ్ ఫాదర్ తప్ప ఇంకెవరు ఉండరు. ఆమె పేరెంట్స్ చిన్నతనంలోనే చనిపోయి ఉంటారు. తను చాలా సైలెంట్గా ఉండే అమ్మాయి. ఎందుకంటే ఆమె చాలా చిన్న వయసులోనే చాలా కష్టాలు అనుభవించింది. తర్వాత ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ముందుగా వాళ్ళు చేపలు పట్టడానికి వల వేస్తారు. తర్వాత రియా తన గ్రాండ్ ఫాదర్కి పనిలో సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పని చేస్తున్న సమయంలో పడవలో వెళ్తున్న కొంతమంది సైనికులను రియా చూస్తుంది. రియా తన గ్రాండ్ ఫాదర్ని వీళ్ళు జార్జియా సైనికులా అని అడుగుతుంది. జేసన్ అవును అని సమాధానం ఇస్తాడు. తర్వాత వాళ్ళు కంటిన్యూగా పని చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ పని చేయలేకపోతారు. ఎందుకంటే జేసన్ వయసు చాలా ఎక్కువగా ఉండడం వల్ల పని ఫాస్ట్గా చేయలేడు. తర్వాత సాయంత్రం వాళ్ళు అక్కడ చలిమంట వేసుకుంటారు. అప్పుడు వాళ్ళు చేపల కోసం వేసిన వలలో చాలా చేపలు పడతాయి. వాళ్ళు వాటిని తినడానికి ఆహారంగా వండుకుంటారు. ఎందుకంటే అవి తప్ప వాళ్ళ దగ్గరే తినడానికి ఏమీ ఉండవు. తర్వాత ఈరోజు కూడా వీళ్ళ గుడిసె పూర్తి కాదు. అందువల్ల మళ్ళీ తిరిగి గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. తర్వాత రోజు మళ్ళీ వాళ్ళు తిరిగి గుడిసె ఏర్పాటు చేసుకోవడానికి వస్తారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గుడిసెని పూర్తి చేయాలి అనుకుంటారు. ఎందుకంటే వీలైనంత త్వరగా పొలం పని మొదలు పెట్టాలనుకుంటారు. సో ఫైనల్గా జేసన్ గుడిసె వేయడం పూర్తి చేస్తాడు. అదే సమయంలో మళ్ళీ ఇంకోసారి సైనికులు అటువైపుగా వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ అమ్మాయి వైపు అదే పనిగా చూస్తూ ఉంటారు. రియా కూడా వాళ్ళ వైపు చూస్తుంది. తర్వాత ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది. ఆ సైనికులు ఆమె వైపు అలా ఎందుకు చూస్తున్నారు రియాకి అర్థం కాదు. తర్వాత గుడిసె పూర్తి అయిపోయింది కాబట్టి రేపటి నుంచి ఇక్కడ పొలం పని మొదలు పెట్టాలి. కాబట్టి తిరిగి వాళ్ళు ఈ రోజు కూడా గ్రామానికి వెళ్ళిపోతారు. తర్వాత రోజు మళ్ళీ అక్కడికి వచ్చి పని మొదలు పెడతారు. రియా ఎక్కువగా పని చేయలేకపోతుంది. ఇక్కడ జేసన్కి రియా గురించి చాలా దిగులుగా ఉంటుంది. అందువల్ల ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టడానికి అతనికి ఇష్టం ఉండదు. అందుకే తనతో పాటు ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటాడు. తర్వాత జేసన్ ఒక్కడే పని చేస్తూ ఉండడం వల్ల బాగా అలసిపోయి నిద్రపోతాడు. అప్పుడు బయట తుపాకీ పేలిన శబ్దం ఒకటి వినిపిస్తుంది. జేసన్ వెంటనే బయటికి వెళ్ళి చూస్తాడు. నది అవతల వైపు కొంతమంది కేకలు పెడుతూ ఉంటారు. అక్కడ తుపాకీ పేలుతున్న శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది. అక్కడ రష్యన్ సోల్జర్స్ కబ్జా చేస్తూ ఉంటారు. అయితే జేసన్కి అటువైపు ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ తర్వాత జేసన్ తన మనవరాలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మరుసటి రోజు పని చేయడానికి అక్కడికి వస్తారు. మెల్లిమెల్లిగా వీళ్ళు పొలంలో విత్తనాలు కూడా నాటుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడ మబ్బులు కమ్ముకుంటాయి. అంటే వర్షం రాబోతుందన్నమాట. ఒకవేళ వర్షం వస్తే నది నీళ్ళన్నీ ఒడ్డుకు వచ్చి వీళ్ళు సరిచేసుకున్న పొలం మొత్తం నాశనం అయిపోతుంది. అయితే అలాంటిదేమి జరగదని జేసన్కి బాగా నమ్మకం ఉంటుంది. అందువల్ల తన మనవరాలను తీసుకుని లోపలికి వెళ్ళి వర్షం ఆగిపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే బయట వర్షం జోరుగా కురుస్తూ ఉంటుంది. ఎక్కువైపోయి వాళ్ళ పడవ నేల తాకిడికి కదులుతూ ఉంటుంది. కాబట్టి జేసన్ అది ఎక్కడ నేలల్లో కొట్టుకుపోతుందో అని భయపడుతూ ఉంటాడు. ఒకవేళ అలా జరిగితే వాళ్ళు అక్కడే ఇరుక్కుపోతారు. అందువల్ల అంతటి వర్షంలోనే జేసన్ బయటికి వెళ్ళి తన మనవరాల సహాయంతో పడవని పక్కకి లాక్కుని వస్తాడు. అలా ఇద్దరు వర్షంలో పూర్తిగా తడిసిపోతారు. కాబట్టి జేసన్ చలిమంట వేస్తాడు. కొంచెం సేపు తర్వాత వర్షం ఆగిపోతుంది. అయితే భారీ వర్షం కారణంగా నీళ్ళన్నీ వాళ్ళు సరిచేసుకున్న పొలం వైపు వస్తూ ఉంటాయి. సో ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ నీళ్లు వాళ్ళ పొలంలోకి రాకుండా అడ్డుకోవాలి. అందుకోసం జేసన్ అడవిలోకి వెళ్ళి కర్రలు తెచ్చి నీళ్లు రాకుండా అడ్డుగోడల చెట్లు కొమ్మలతో నీళ్లు వస్తున్న వైపు అడ్డు వేస్తాడు. ఈ విధంగా కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. వాళ్ళు ఏవైతే విత్తనాలు వేశారో ఇప్పుడు అవి మొలకెత్తి చిన్న చిన్న మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి.
జేసన్ వాటిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ పంటనే అతనికి ఆఖరి నమ్మకం. ఎందుకంటే యుద్ధం కారణంగా 4 వైపులా పంట పొలాలన్నీ నాశనం అయిపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు తినడానికి ఇది ఒక్కటే ఆధారం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కేవలం చేపలు మాత్రమే ఆహారంగా తిని జీవిస్తూ ఉంటారు. తర్వాత రాత్రి జేసన్ పని పూర్తయిన తర్వాత గుడిసెలోకి వెళ్ళి పడుకుంటాడు. అప్పుడే అతనికి మళ్ళీ తుపాకీ పేలిన శబ్దం ఒకటి వినిపిస్తుంది. అయితే అతను అక్కడి నుంచి పారిపోడు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ అతనికి సర్వసాధారణం. అయితే ఈరోజు ఒక సోల్జర్ ఒక జింకని ఫాలో చేస్తూ వీళ్ళ గుడిసె వైపు వస్తాడు. అతను ఆ జింకని చంపేసి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఉదయాన్నే జేసన్ లేచి చూసేసరికి ఒకవైపు పంట మొత్తం పాడైపోయి ఉంటుంది. అతను ఇదేదో జంతువు చేసిన పని ఉంటుంది అనుకుంటాడు. కాబట్టి రాత్రిపూట తన పంటకి కాపలాగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత మరోసారి సోల్జర్స్ పడవలో వెళ్తూ జేసన్ గ్రాండ్ డాటర్ని అదే పనిగా చూస్తూ ఉంటారు. రియాకి ఎక్కువ వయసు లేదు కాబట్టి ఇదంతా ఏంటో అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నంత తెలివితేటలు కూడా అమ్మాయికి లేవు. అయితే జేసన్కి అక్కడ జరుగుతున్న విషయం మొత్తం అర్థమైపోతుంది. తర్వాత ఆ సోల్జర్స్ ఒడ్డు అవతల వైపు ఉండి ఆ అమ్మాయిని గట్టిగా పిలుస్తూ ఆ అమ్మాయిని నీ పేరేంటి అని అడుగుతారు. అప్పుడు జేసన్ తన గన్ని తీసుకుని వస్తాడు. అది చూసి ఆ సోల్జర్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు జేసన్కి తన మనవరాల గురించి చాలా దిగులుగా ఉంటుంది. అప్పుడు అతను ఆ అమ్మాయితో నువ్వు బాగా చదువుకొని దేశం కోసం ఏదైనా చెయ్యి అని చెప్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 వైపులా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు చదువుకోవడం చాలా కష్టమే. కానీ జేసన్కి తన మనవరాల మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి రియా కూడా సరే అని చెప్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తన గ్రాండ్ ఫాదర్ కోరిక నెరవేర్చాలి అనుకుంటుంది. అయితే ఎలా అనేది ఆ అమ్మాయికి తెలీదు. ఇంకోవైపు జేసన్ రాత్రంతా తన పొలానికి కాపలాగా ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు రియా పొలాలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు పొలం మధ్యలో పడి ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ అమ్మాయి గట్టిగా కేకలు పెడుతూ తన గ్రాండ్ ఫాదర్ని పిలుస్తుంది. జేసన్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక రష్యన్ సోల్జర్ గాయపడి కనిపిస్తాడు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఆ సోల్జర్తో పాటు వీళ్ళిద్దరిని కూడా చంపేస్తారు. అయితే ఈలోగా అటువైపు ఒక బోట్ వస్తుంది. అందులో జార్జియా సోల్జర్స్ ఉంటారు. వాళ్ళు జేసన్ని మీరు ఇక్కడ ఎవరినైనా ఒక సోల్జర్ని చూసారా అని అడుగుతారు. అప్పుడు జేసన్ లేదు అని సమాధానం చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు గాయపడిన ఆ రష్యన్ సోల్జర్స్ని వాళ్ళ గుడిసెలోకి తీసుకుని వెళ్తారు. జేసన్ తన మనవరాలని బయట నిలబడమని పంపిస్తాడు. ఆ తర్వాత ఆ సోల్జర్ గాయాలన్నీ క్లీన్ చేస్తాడు. అయితే ఆ సోల్జర్ స్పృహలోకి రాడు. అప్పుడు జేసన్ రియాతో గ్రామానికి వెళ్ళి కొన్ని తినడానికి తాగడానికి కావలసిన వస్తువులన్నీ తీసుకురమ్మని పంపిస్తాడు. సో రియా త్వరగా వెళ్ళి వస్తువులన్నీ తీసుకొస్తుంది. అప్పుడు జేసన్ రియాని గ్రామానికి పంపిస్తాడు. రియా వెళ్ళిపోయిన తర్వాత జేసన్ ఆ రష్యన్ సోల్జర్స్ కోసం సూప్ తయారు చేసిస్తాడు. ఆ తర్వాత అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సోల్జర్కి స్పృహ వస్తుంది. అతను బయటకు వచ్చి చూస్తే జేసన్ తన పడవలో ఏదో పని చేస్తూ ఉంటాడు. జేసన్ అతను చూడగానే అతని దగ్గరకు వచ్చి నువ్వు లోపలికి వెళ్ళు, ఒకవేళ జార్జియా సోల్జర్స్ చూశారంటే నీతో పాటు నన్ను కూడా చంపేస్తారు అని చెప్తాడు. తర్వాత రోజు రియా కొన్ని కావాల్సిన వస్తువులు తీసుకుని అక్కడికి వస్తుంది. ఆమె మొదటిసారి ఈరోజు ఆ సోల్జర్ని చూస్తుంది. ఆ సోల్జర్ ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు రియా మొహంలో నవ్వు కనిపిస్తుంది. ఈరోజు మొదటిసారి రియా సిగ్గుపడటం కనిపిస్తుంది. నిజానికి రియా ఆ సోల్జర్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏమిటంటే వాళ్ళిద్దరికి ఒకరి భాష ఒకరికి రాదు. ఆ తర్వాత సోల్జర్ పొయ్యి దగ్గర కర్రలు పెట్టి కాలుస్తూ ఉంటాడు. అప్పుడు రియా నీళ్లు తెచ్చి అతని మీద పోస్తుంది. వెంటనే రియా పొలం వైపు పరిగెడుతుంది. ఆ సోల్జర్ కూడా ఆ అమ్మాయి వెనకాలే పరిగెడతాడు. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు రియా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే జేసన్ ఇదంతా చూసేస్తాడు. వాళ్ళు అలా చేయడం చూసి అతనికి చాలా కోపం వస్తుంది. అందువల్ల ఆ అమ్మాయిని తిట్టి అక్కడి నుంచి గ్రామానికి పంపించేస్తాడు. తర్వాత రోజు ఉదయం ఆ సోల్జర్ బయట కూర్చొని ఉంటాడు. అప్పుడు అతనికి ఒక బోట్ వస్తున్న శబ్దం వినిపిస్తుంది. దాన్ని బట్టి జార్జియా సోల్జర్స్ అటువైపు వస్తున్నారని అర్థం చేసుకుంటాడు. అందువల్ల వెంటనే నీళ్ళలో దూకి దాక్కుంటాడు. కాసేపు తర్వాత సోల్జర్స్ అక్కడికి వచ్చి జేసన్ని నువ్వు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు అతను మీరు రష్యన్ సోల్జర్స్ అనుకొని భయపడ్డాను అంటాడు. తర్వాత అక్కడ ఉన్న కమాండర్ దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. జేసన్ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చేసరికి వాళ్ళు గుడిసె దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అతని మీద అనుమానంగా ఉంటుంది. అయితే జేసన్ వాళ్ళతో మీరు ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఒక రష్యన్ సోల్జర్ పారిపోయాడు, మేము అతని కోసం వెతుకుతున్నాం, ఒకవేళ అతను దొరికితే అతన్ని చంపేస్తామని చెప్తాడు.
ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ రష్యన్ సోల్జర్ నీళ్ళలో నుంచి బయటకు వస్తాడు. అతను చలితో వణికిపోతూ ఉంటాడు. అది చూసి జేసన్ అతని కోసం చలిమంట వేస్తాడు. ఆ రష్యన్ సోల్జర్ చాలా భయపడి ఉంటాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు, ఒకవేళ జార్జియా సోల్జర్స్కి కనిపిస్తే వాళ్ళని షూట్ చేసి చంపేస్తారు. తర్వాత రోజు ఉదయం జేసన్ గుడిసె దగ్గరికి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. అంటే ఆ రష్యన్ సోల్జర్ అక్కడ నుంచి పారిపోయి ఉంటాడు. అందువల్ల తర్వాత రోజు తన మనవరాలిని పని చేయడానికి ఐలాండ్కి తీసుకొని వస్తాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రష్యన్ సోల్జర్ వెళ్ళిపోయాడని తెలిసి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఆ అమ్మాయి అతని కోసం కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అతనికి బాగా అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తనకు కూడా తెలియదు. నిజానికి తన వయసు అలాంటిది. ఈలోగా అటువైపు మళ్ళీ ఇంకో సోల్జర్ బోట్ వస్తుంది. అందులో రష్యన్ సోల్జర్స్ ఉంటారు. వాళ్ళు గాయపడిన ఆ సోల్జర్ గురించి అడుగుతారు. అయితే జేసన్ నాకు తెలియదు అని చెప్తాడు. అతను చెప్పింది విని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు పండించిన పంట పూర్తిగా కోత కోయడానికి సిద్ధమైపోతుంది. కాబట్టి జేసన్ తర్వాత రోజు కోత కోయడం ప్రారంభించాలనుకుంటాడు. అనుకున్న విధంగానే తర్వాత రోజు ఉదయం కోత కోయడం ప్రారంభిస్తాడు. అయితే నదిలో ప్రవహిస్తున్న నీరు వేగం పెరగడం వల్ల అక్కడ ఉన్న మట్టి కూడా నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి అక్కడ వర్షం కూడా మొదలైపోతుంది. ఆ వర్షం తాకిడికి నదిలోని నీళ్ళన్నీ పొలంలోకి వస్తూ ఉంటాయి. అది చూసి జేసన్ చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు తన కష్టమంతా వృధా అయిపోయేలా ఉంది. రియా కూడా జేసన్కి సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళు వీలైనంత త్వరగా పంట కోసి బోట్లు వేస్తూ ఉంటారు. ఆ బోటు నిండిన వెంటనే జేసన్ రియాని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత ఆ గుడిసె దగ్గరికి వచ్చి దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకంటే అతను అది నీళ్ళలో కొట్టుకుపోకూడదు అనుకుంటాడు. జేసన్ పడిన కష్టమంతా ఇలా అయిపోతుందని అతను కలలో కూడా ఊహించలేదు. నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఆ గుడిసె మెల్లగా కూలిపోయి నేలలోకి కొట్టుకుపోతుంది. ఆ గుడిసెతో పాటు జేసన్ అతను పండించిన పంట అన్నీ ఆ నెలల్లో మునిగిపోతాయి. జేసన్ చాలా కష్టపడి అక్కడ పంట పండించాడు. పంట కూడా చేతికి వచ్చింది. కానీ అతని తలరాత ఈ విధంగా అతన్ని నాశనం చేసింది. ఈ ఎమోషనల్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.